హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నా పేరు శరత్, మీరు చూస్తున్నారు ఫ్యాక్ట్స్ బై శరత్. వీడియో స్టార్ట్ చేసే ముందు మీ ప్రెజెంట్ మూడ్ ఎలా ఉందనేది కామెంట్స్ లో పెట్టండి. ఇక ఆలస్యం చేయకుండా ఎపిసోడ్ లోకి వెళ్ళిపోదాం. ఒంటరితనం ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రతి ఒక్కరు ఫేస్ చేస్తున్న భారీ భూతం ఈ ఒంటరితనం. ఈ మధ్య కాలంలో ద గ్లోబల్ స్టేట్ ఆఫ్ సోషల్ కనెక్షన్ అనే సంస్థ ఒక సర్వేని నిర్వహించిందంట. అయితే అందులో 60% మంది ఒంటరితనానికి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారుతున్నారంట. BBC 2024లో 24 సంవత్సరాల లోపల ఉన్న వారిపై సర్వే చేసిందంట. అందులో 63% ఈ ఒంటరితనాన్ని అనుభవిస్తున్నారంట. అంతేకాదు 40 ఏళ్లు దాటిన వారిపైన కూడా ఈ సర్వే జరిగిందంట. వారిలో 27% ఒంటరితనం అనుభవిస్తున్నట్లు ఈ సర్వే తేల్చి చెప్పింది. అయితే అసలు ఎందుకు ఇలా జరుగుతుంది? దీని వెనుక కారణాలు ఏమై ఉండొచ్చు? నిజానికి ప్రతి ఒక్కరి జీవితంలో ఈ ఒంటరితనం అనేది కామన్ పాయింట్ గా మారిపోయింది. ప్రతి ఒక్కరి జీవితంలో ఏకాంతంగా గడపాలనే సందర్భం ఒక్కసారైనా వస్తుంది అంట. నిజానికి ఏకాంతం వేరు, ఒంటరితనం వేరు. చుట్టూ ఎవ్వరూ లేకుండా ఒంటరిగా ఉండాలి అనుకోవడం ఏకాంతం. చుట్టూ ఎంతమంది మనుషులు ఉన్నా సరే మన మనసుకు దూరంగా ఉండటం ఈ ఒంటరితనంలో భాగం. నాకు ఏదైనా సమస్య వచ్చేటప్పుడు ఖచ్చితంగా అది ఇంకొకరితో షేర్ చేసుకోవాలనిపిస్తుంది. కానీ ఒక్కొక్క సందర్భంలో ఎంత కష్టం వచ్చినా సరే ఏ ఒక్కరికి షేర్ చేసుకోవాలనిపించదు. మనందరికి ఎలా ఉంటుందంటే కాస్త కష్టం వస్తే చాలు ఓదార్పు కావాలనుకుంటాం, లేదా మనల్ని అర్థం చేసుకునే మనిషి ఒక్కరైనా ఉంటే బాగుండు కదా అనిపిస్తుంది. సరిగ్గా నిద్ర కూడా పట్టదు. మన చుట్టూ ఎంత సంతోషకరమైన వాతావరణం ఉన్నా సరే మన మైండ్, మన మూడ్ మాత్రం వేరేలా ఉంటుంది. అయితే మనం ఇలా ఉండడానికి గల కారణాలు ఏంటి? మనందరి డైలీ లైఫ్ లో ఎక్కువగా బాధపడేది ఓ వ్యక్తి కోసమో లేదా డబ్బు కోసమో ఆరోగ్యం కోసమో ఎక్కువగా బాధపడుతూ ఉంటాం. అనుకున్నది జరగనప్పుడు లేదా ఎంత చేసినా విలువ లేనప్పుడు మనసుకి చాలా కష్టంగా ఉంటుంది. కేవలం ఈ 2024లో 24% యువత ఈ ఒంటరితనం వల్ల ఆత్మహత్య చేసుకున్నారు. అందులో సగానికి సగం మంది ప్రేమ కారణంగా చనిపోయారంట. ఎప్పుడైతే ఎక్కువగా ప్రేమిస్తారో అప్పుడే ఎక్స్పెక్టేషన్స్ మొదలవుతాయి. ఊహించినంత తిరిగి ప్రేమ రాకపోవడం వల్ల చాలా మంది డిప్రెస్ అయి ప్రాణాలు కోల్పోతున్నారు. అయితే మరికొంతమంది ఫ్యామిలీ బర్డెన్స్ కారణంగా చాలా ఒంటరితనాన్ని అనుభవిస్తూ ఉంటారు. ఎందుకంటే ఆర్థికంగా, మనశ్శాంతి పరంగా వెనుకబడి ఉంటారు. అలానే కుటుంబం కోసం ఎన్నో సాక్రిఫైసెస్ చేయాల్సి వస్తుంది. అలాంటి సమయంలోనే ఉద్యోగం పరంగా గానీ ఇంట్లో ఉండే గొడవల కారణంగా చాలా ఒంటరితనాన్ని అనుభవించాల్సి ఉంటుంది. నలుగురితో కలవలేరు, మాట్లాడలేరు, ఏదైనా ఒంటరిగానే బాధపడుతూ ఉంటారు. ఒకప్పుడు అందరూ ఇంట్లో ఉండేటప్పుడు కలిసి భోజనం చేయటం, అందరూ ఒక దగ్గర చేరి మాట్లాడుకోవటం చాలా హెల్దీగా ఉండేది. కానీ ఇప్పుడు అవి చాలా అరుదుగా జరుగుతున్నాయి. ప్రతి ఒక్కరికి ఒక గది ఉంటుంది. సో మనసు బాగోలేకపోయినా ఏదైనా గొడవ జరిగిన వెంటనే మాట్లాడే అవకాశాలు చాలా తక్కువగా ఉంటుంది. మనుషులకు దూరం కూడా పెరుగుతున్నాయి. ఒకప్పుడు ఎలా ఉండేదంటే నాకు రాత్రి ఏం కల వచ్చిందో తెలుసా అని మన ఫ్రెండ్స్ తో షేర్ చేసుకునే వాళ్ళం. కానీ అది మెల్లమెల్లగా తగ్గుతూ వస్తుంది. మనకు ఉండే ప్రాబ్లమ్స్ ఇంకొకరితో షేర్ చేసుకోవడానికి మన మనసు ఏ మాత్రం ఒప్పుకోవట్లేదు. అయినప్పటికీ వాట్సాప్ స్టేటస్ లోను ఏదో ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ త్రూగా చూపించుకోవాల్సి వస్తుంది. ఈ ఒంటరితనం వల్ల మైండ్ కి ఎన్నో నెగిటివ్ ఆలోచనలు కూడా వస్తాయి. ఎలోనుగా ఉండడం కూడా ఒక రకంగా వరం అని చెప్పవచ్చు. ఏ ఒక్కరి వల్ల కూడా బాధపడాల్సిన సందర్భాలు చాలా తగ్గుతాయి. అంతేకాదు మనతో మనం స్పెండ్ చేసుకోవాలన్నా సరే అదృష్టం ఉండాలి. ఒక గదిలో మనం ఉండేటప్పుడు చేతిలో ఉన్న ఫోన్ పక్కన పెట్టి ఖాళీగా కాసేపు మనలో మనం మాట్లాడుకుంటూ ఎంతసేపు ఉండగలుగుతున్నాం అనేది ఒక టెస్ట్ చేసుకోండి. దీనికి కారణంగా తెలియకుండానే మన మీద మనకి ఒక అంచనా వస్తుంది. అదేంటంటే చేతిలో ఫోన్ లేకుండా వేరే ఏ పని లేకుండా మనలో మనం మాట్లాడుకుంటూ మనతో మనం ఇంటరాక్ట్ అవుతూ ఉంటూ గంటకు మించి ఉండగలిగితే మీరు చాలా స్ట్రాంగ్ అని అర్థం. 5 నిమిషాలు కూడా ఉండలేకపోతే మనం కంప్లీట్ గా వేరే వాటిపై డిపెండ్ అయి ఉన్నామని అర్థం. మనతో మనం ఉండడానికి ఏ మాత్రం ఇష్టపెట్టుకోవడం లేదని అర్థం. అయితే మనుషుల్లో కొన్ని రకాలు కూడా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా బాధ వచ్చింది అనుకుంటే కొంతమంది ఏం చేస్తారంటే ముందుగా ఏడుపును మొదలు పెడతారు, లేదా వెంటనే ఇంకొకరితో ఆ బాధని షేర్ చేసుకోవాలనుకుంటారు. మరికొంతమంది సింపతిని గెయిన్ చేయాలని చూస్తారు. మరికొంతమంది ఏం చేస్తారో తెలుసా? ఎలాంటి ప్రాబ్లం వచ్చినా సరే నథింగ్ ఈజ్ పర్మనెంట్. ఈ బాధ కొన్ని నిమిషాలు మాత్రమే. నేనది బాధ అనుకుంటే నేను మరికాస్త బాధపడతా. అదే నా జీవితంలో కొన్ని చేదు అనుభవాల్లో ఇది కూడా ఒకటి అని మెచ్యూర్డ్ గా ఆలోచించేవారు చాలా ఎక్కువ మంది ఉంటారు. ఎలోన్ గా ఉండడం కూడా ఒక రకంగా వరం అని ఎందుకు చెప్పానంటే ఒకరిపై నీ ఎక్స్పెక్టేషన్స్ నీ కంట్రోల్లో ఉంటాయి. వేరే వారి కోసం బాధపడాల్సిన అవసరం లేదు. నిజానికి నాకు చాలా సందర్భాల్లో చాలా లోగా అనిపిస్తూ ఉంటుంది, చాలా ఎలోన్ గా అనిపిస్తుంటది కూడా. సాంగ్స్ వింటూ నా వర్క్ నేను చేసుకుంటూ ఉంటా. ఆల్మోస్ట్ ఏదో ఒక దాంట్లో బిజీగా ఉండాలనుకుంటా. స్టార్టింగ్ లో మీకు చెప్పినట్టు మనలో మనం ఏకాంతంగా గడపాలి, ఫోన్స్ యూజ్ చేయకుండా. కానీ ఏ మాత్రం నేను అలా ఉండలేను. ఒక్క 5 నిమిషాలు కూడా నాతో నేను ఉండలేనంటే దానికి కారణం నాకు నేను నచ్చకపోవడం.
కానీ ఇదంతా ఇప్పుడు కాదు, ఒకప్పుడు. ఇప్పుడు నాతో నేను సమయాన్ని గడుపుకుంటున్నా. నన్ను నేను పాజిటివ్ గా మార్చుకోవడానికి 100 ప్రయత్నాలు చేస్తా. 100లో ఒక్కటైనా నన్ను సంతోషపరుస్తుందేమో అని కాస్త లోగా ఉండేటప్పుడు డ్యాగన్ గుర్తు చేసుకుంటా. ఎందుకంటే ఆకాశంలో ఎవ్వరికి అందనంత ఎత్తులో సోలోగా ఎగురుతూ ఉంటుంది. దానికి వేరే వేరే అవసరాలు తోడు అనవసరం. సోలోగా ఉంటుంది, ఎక్కువ దూరం ప్రయాణిస్తుంది, అవసరానికి వేటాడుతుంది, మళ్ళీ దాని ప్రయాణం అదే కొనసాగిస్తుంది. వర్షం పడుతున్నప్పుడు అన్ని పక్షులు చెట్టు పొట్టల్ని వెతికితే ఒక్క డాగ మాత్రం ఆ మేఘాల పైన తిరుగుతూ వర్షం నుంచి తప్పించుకుంటుంది. అందుకే అంటారు డాగకు ఉన్నంత పొగరు ఏ పక్షికి ఉండదు అని. దాని ఆహారం అదే సంపాదించుకుంటుంది, వేరే వారితో అస్సలు పని ఉండదు. సోలోగా మేఘాల్లో ఎగురుతూ కనిపిస్తుంది. దానికున్న గట్స్ లో 1% అనుకున్నా చాలు, ఏదైనా సాధిస్తాం. ఎక్కడో ఒక కథ కూడా విన్నా. ఒక మనిషికి డాగల్కి ఒక పెద్ద గొడవ జరుగుతుందంట. ఆ గొడవలో మనిషి డాగ రెండు కూడా పోటాపోటీగా గొడవ పడతాయంట. ఈ గొడవలో భాగంగా ఆ మనిషి కోపంతో ఇలా అంటాడంట, ఒక మనిషి తెలుసుకుంటే ఒక్క డాగ కూడా ఆకాశంలో ఎగరనివ్వకుండా చేస్తాడు. శాశ్వతంగా నీకు దూరం చేసే అధికారం మనిషికి ఉంది అని డాగతో గట్టిగా గొడవ పడతాడంట. దానికి డాగ గట్టిగా నవ్వి, నన్ను ఆకాశంలో శాశ్వతంగా ఎగరనివ్వకుండా చేసే అధికారం మనిషికి ఉందా అని చాలా గర్వంగా, చాలా కాన్ఫిడెంట్ గా ఆ గొడవ పడిన మనిషిని చూసి నవ్వుతుంది. ఏది శాశ్వతం? నీ వెనుకున్న డబ్బా, నీ మొహానికి ఉన్న అందమా, నీతో ఉన్న అధికారమా? అసలు నువ్వు ఈ భూమి మీద శాశ్వతం కాదు. ఇవన్నీ నీకెలా శాశ్వతం అవుతాయి? ఒంటరిగా తల్లి గర్భం నుంచి వచ్చావు, ఒంటరిగా భూగర్భంలోకి పోతావు, ఇదే శాశ్వతం అని ఆ డాగ గొడవ పడుతున్న మనిషితో చాలా గర్వంగా చెప్తుంది. ఏ డాగ కూడా ఎవరిని ఓన్ చేసుకోదు. దానికి తెలిసినవి రెండే, అందనంత ఎత్తులో ఎగరటం, ఆకలి అనిపించినప్పుడు వేటాడడం, చచ్చిపోతానని తెలిసినప్పుడు గర్వంగా చనిపోవడం. అందుకే నాకు ఎప్పుడు డాగను చూసినా సరే చాలా హై ఫీల్ వస్తుంది. ఒక మనిషికి డబ్బు, ఒక వ్యక్తి పైన ఉన్న ప్రేమ ఏదో ఒక సమయంలో తెలియకుండానే ఇబ్బందులకు నెట్టేస్తుంది, ఒంటరితనమైన జోన్లో పడేస్తుంది. ఎవడైతే నథింగ్ ఈజ్ పర్మనెంట్ అనుకొని ముందుకు వెళ్తాడో, ఎప్పుడైతే ఊహా ప్రపంచంలో కాకుండా రియాలిటీకి దగ్గరలో ఉంటాడో, ఒంటరితనం అనేది వెంట్రుకతో సమానం. వారికి ఎవరు తోడు నీడ కూడా అవసరం లేదు. మన ప్రపంచంలో టాప్ 10 ధనవంతులందరూ కూడా ఒంటరితనం అనుభవించి పైకొచ్చిన వారే. మీరు ఏ వృత్తిలో ఉన్నా సరే, చదువుకుంటున్నా సరే, స్టూడెంట్ అయినా, ఉద్యోగస్తులైనా సరే, ఖాళీగా ఉన్నవారైనా సరే, ఈ ఒంటరితనానికి బానిసగా మారడం ప్రతి ఒక్కరి జీవితంలో కామన్ గా మారింది. రోజులు ఎప్పుడు ఎల్లవెల్లో ఒకలా ఉండవు. మంచి ఉన్న దగ్గర చెడంత ఉంటుందో, కష్టం ఉన్న దగ్గర కూడా సుఖం వచ్చి చేరుతుంది. కాకపోతే సమయం పట్టొచ్చు. కష్టానికి ఎవరైతే అలవాటు పడతారో వారికి సుఖం పెద్ద కిక్కివ్వదు. ఒంటరితనం మనకు చాలా నేర్పిస్తుంది. నకిలీ మనుషులు ఎవరు, నిజమైన వారు ఎవరు, ఫుల్ క్లారిటీ నీకు ఇస్తుంది. ఒక సైలెన్స్ జోన్ లోకి ఈ ఒంటరితనం పట్టుకు వెళ్తుంది. మనం చాలా స్ట్రాంగ్. కాసేపు మనల్ని మనం అర్థం చేసుకోగలిగితే ఎంత సమస్య అయినా సరే మన వెంట్రుకతో సమానం. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇంకొకరి కారణంగా బాధపడము లేదా దేనికోసమైనా అతిగా ఆలోచించడం కంటే ఈ ఒంటరితనం ఎంతో మేలు. ఎప్పుడైతే నీ ఫీలింగ్స్, నీ ఎమోషన్స్ ప్రతి ఒక్కటి కూడా ఇంకొక మనిషితో షేర్ చేసుకోవడం మొదలు పెడతావో, అతి కొద్ది రోజుల్లో బాధపడడానికి నువ్వు రెడీగా ఉన్నట్టు లెక్క. మన ఒంటరితనం వల్ల మనకి మంచి జరగకపోయినా పర్వాలేదు, కానీ మనల్ని మనం కోల్పోయేలా ఉండకూడదు. బిజీ లైఫ్ ఎవరైతే లీడ్ చేస్తారో వారి ఆలోచనలు ఎప్పుడు కూడా లోగా ఉండవు. ఎవరైతే ఖాళీగా ఉంటారో వారి ఆలోచనలే రకరకాలుగా ఉంటాయి. సాధ్యమైనంత వరకు మనల్ని మనం బిజీగా ఉంచుకోవాలి. అప్పుడే అన్ని మన కంట్రోల్లో ఉంటాయి. ఈ వీడియో మీరు ఎక్కడి వరకు చూసారు అంటే ఖచ్చితంగా మీరు మన ఛానల్ కి దగ్గరైనట్టే. అతి కొద్ది రోజుల్లో మనమంతా ఒక కుటుంబంగా మారిపోతున్నాం. మరి అలాంటప్పుడు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఎలా? మన ఛానల్లో ముందు ముందు ఎన్నో మంచి వీడియోలు రాబోతున్నాయి. మీకు నాకు కనెక్షన్ ఎక్కడ కట్ అవ్వకూడదంటే మన ఛానల్ కి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి కంటెంట్ తో నేను ముందుకు వస్తా. ఈ వీడియో ఖచ్చితంగా లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో చెప్పండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. నేను మీ శరత్, సైనింగ్ ఆఫ్.